సో అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీ అండ్ ఇట్స్ కీ వాల్యూస్. సో అండ్ దాంతోపాటు నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. సో నర్వస్ సిస్టమ్కి మన మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ వాట్ ఈస్ ద నర్వ్. సో ఇలా ఒక నరం అంటే ఏంటిది, అండ్ దాంతోపాటు కిడ్నీస్లో ఫిల్టరేషన్ ఎందుకు అవుతుంది, మనకు ఎందుకు కావాలి ఫిల్టరేషన్. సో దానితో పాటు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ ఎందుకు అవుతాయి. సో స్టోన్ ఫార్మేషన్ దానికి మనకి ఏంటి రింగ్, మన మ్యాగ్నెటిక్ థెరపీకి ఏంటి రిలేషన్, దాని గురించి నేను క్లియర్ చెప్పబోతున్నాను లీడర్స్. సో మ్యాక్సిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద సెషన్ అడగొచ్చు. సో ఎస్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా అప్లైన్ సాయి సార్, మహేష్ సార్, జయపాల్ సార్ అండ్ అశ్విన్ సార్, వెంకట్రావు సార్, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం లీడర్స్. సో యూరినరీ సిస్టమ్ అనొచ్చు, లేదంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనొచ్చు. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో. ఎందుకంటే మనం ఏ తిన్నా ఏ తాగినా ఏంటంటే పర్టికులర్ టైం వరకు మన కిడ్నీస్ లోంచి వెళ్ళిపోవాలి. కిడ్నీస్ లేవంటే లివర్, ఈ రెండు పార్ట్ లోంచి వెళ్ళిపోతుంటాయి. లిక్విడ్స్ అయితే మొత్తం కిడ్నీస్ లోంచి వెళ్ళిపోతాయి, సాలిడ్స్ అండ్ లివర్ నుంచి వెళ్ళిపోతాయి. దాని హిపాటిక్ అంటారు, దీని ఎక్స్క్రిటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్ అంటాం మనం. సో యూరినరీ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే కిడ్నీస్, యూరెటర్స్, బ్లాడర్ అండ్ యూరెత్రా. సో మన కిడ్నీస్ ప్రతి ఒక్కటి ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ అంటాం కదా. కిడ్నీస్ అంటే ఏంటిది, సో కిడ్నీ ఒక కణం. సో మన బాడీలో ఒక కణం అంటే సెల్ అంటాం. అదే నర్వస్ సిస్టంలో ఒక కణంని మనం న్యూరాన్ అంటాం. సో కిడ్నీస్లో ఒక కణం మనం నెఫ్రాన్ అంటాం. ఆ నెఫ్రాన్, ఒక్కొక్క నెఫ్రాన్ మనకు ఫిల్టరేషన్ చేస్తుంది. మనం తీసుకునే లిక్విడ్స్ అవన్నీ, ఎలాంటిది ఏం తీసుకున్నా సరే ఫిల్టరేషన్ చేస్తుంది. ఫిల్టరేషన్ చేసి మన బాడీకి మళ్ళీ సాల్ట్, షుగర్ అవసరం ఉంటుంది, అవి మళ్ళీ రిటెన్షన్ కూడా చేస్తుంది. సో అది ఎక్కడ రిటెన్షన్ చేస్తుంది ఏంటని మనం ఇన్ డీటెయిల్ చేద్దాం. సో దీస్ ఆర్గన్స్ వర్క్ టుగెదర్ టు ఫిల్టర్ బ్లడ్, సో అండ్ రిమూవ్ టాక్సిక్స్. సో మనం ఏంటంటే బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత మనకు వేస్ట్ మెటీరియల్స్ అవన్నీ మొత్తం తీసేస్తుంది కిడ్నీ. సో వేర్ ఆర్ యువర్ కిడ్నీస్ అండ్ హౌ డూ ఇట్ లుక్ లైక్. సో మనకు కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి అండ్ ఎలా కనిపిస్తాయి అంటే లొకేషన్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కిడ్నీస్ ఆర్ టూ బీన్స్, అంటే బీన్స్ గింజలు అంటాం కదా. సో దాని తీరు ఉంటాయి మనకి. ఒక్కొక్క కిడ్నీ వచ్చింది అప్రాక్సిమేట్గా 4 నుంచి 5 ఇంచులు ఉంటుంది మనకి, అండ్ లెంత్ లో ఉంటుంది. అండ్ ఈచ్ కిడ్నీస్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 79 to 274 grams, దగ్గర దగ్గర 80 నుంచి 774 వెయిట్ ఉంటుంది మనకు, డిపెండ్ ఆన్ ద జెండర్. సో ఏదంటే ఆడవాళ్ళ మగవాళ్ళ పైన జెండర్ పైన ఉంటుంది, వాళ్ళ బాడీ వెయిట్, వాళ్ళ బాడీ దాన్ని బట్టి ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ఏంటంటే ఒక బ్లడ్ ఎంత ఫిల్టర్ చేస్తుందంటే 1.2 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎవ్రీ సింగిల్ మినిట్. ఒక్క నిమిషానికి లీటర్, అంటే రిటై సో ఒక్క లీటర్ 20 మిల్లీ లీటర్స్. సో 1.2 లీటర్స్ని రెగ్యులర్గా ఇది ఫిల్టర్ చేస్తుంది ఒక్క నిమిషానికి కిడ్నీస్. సో కిడ్నీ పార్ట్ వచ్చేసి ఇది. సో మనం ఇన్ డీటెయిల్గా స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, ఇది కిడ్నీ. సో కిడ్నీలో ఏంటంటే బ్లూ అండ్ రెడ్ ఉన్నాయి కదా. సో బ్లూ వచ్చేసి ఏంటంటే బ్లడ్, ఇదేంటంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం మనం. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి, డిఆక్సినేటెడ్ బ్లడ్. అండ్ రెడ్ వన్ వచ్చేసి ఆక్సినేటెడ్ బ్లడ్, ఇది మనకు చాలా అవసరం, ఆక్సినేటెడ్ బ్లడ్. సో ఐవి ఇంటర్ వెయిన్స్ అంటేనేమో బ్లూ కలర్ ఉంటాయి, ఆర్టరీస్ అంటేనేమో రెడ్ కలర్ ఉంటాయి. సో వెయిన్ రెడ్ కలర్ ఏంటంటే ఆక్సినేటెడ్ బ్లడ్. సో మనకు హార్ట్ పంప్ చేస్తుంది, హార్ట్ పంప్ నుంచి ఆక్సిజన్ బ్లడ్ అంటే ప్యూర్ బ్లడ్ మొత్తం ప్రతి ఒక్క అవయవానికి పార్ట్స్ కానీ సప్లై చేస్తుంది. మళ్ళీ దాని నుంచి వేస్ట్ బ్లడ్ ఉంటుంది కదా, అది బ్లూ కలర్ గా మారుతుంది. ఆ బ్లూ కలర్ గా మారుతుంది, మారింది ఏంటంటే మళ్ళీ మనకు ఫిల్టరేషన్ అవుతుంది. ఫిల్టరేషన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, ఆ ఆక్సిజన్ వచ్చి మన లంగ్స్ లో ప్యూరిఫికేషన్ అవుతుంది అండ్ కిడ్నీస్ లో ఫిల్టరేషన్ అవుతుంది. సో ఇక్కడ రెడ్ బ్లూ ఎక్కడ వెళ్ళినా సరే 2 రక్తనాళాలు ఉంటాయి మనకు. ఐవీస్ అంటారు, ఐఏ అంటారు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో చాలా మందికి ఏంటంటే మనం ఇంజెక్షన్ తీసుకుంటాం, ఐవీసే ఇస్తారు. ఐవీస్ ఏంటంటే అది గుండెకి వెళ్తుంది, గుండెకి వెళ్ళి ఇమీడియట్ గా ఫిల్టర్ అయ్యి బాడీ మొత్తం సప్లై అవుతుంది, అందుకని ఐవీస్ ఎక్కువ ఇస్తుంటారు మనకి. సో ఇదొక కణం, ఇదొక బౌమన్స్ క్యాప్సుల్ అనేది ఇది ఒక నెఫ్రాన్. ఇదొక నెఫ్రాన్ లోపల ఇవన్నీ ఏమంటారు డక్ట్స్ ఉంటాయి. సో దీని లోపల చిన్నది ఒకటి ఉంటుంది, ఇది ఫిల్టరేషన్ క్యాప్సూల్. ఒక్కొక్క నెఫ్రాన్ లో ఒక్కొక్కటి ఉంటుంది చిన్నది, దీన్ని బౌమన్స్ క్యాప్సూల్ అంటారు. సో దీంట్లోనే ఇఫరెంట్ ఆర్టరియల్స్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి బ్లడ్ వెళ్ళి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం తీసుకున్నవి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడనే ఎక్స్చేంజ్ అవుతుంటాయి. సో ఇవన్నీ ఫిల్టరేషన్ చేసేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత మనకు కొన్ని సాల్ట్ కావాలి, కొన్ని సాల్ట్ రిటెన్షన్ చేస్తుంటది. సో చాలా మంది అంటారు ఉప్పు ఎక్కువ తినవద్దు,
ఎందుకంటే మన కిడ్నీస్ ఏం చేస్తుంటే లవణాల శాతం మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత ఉప్పు తినకపోయినా సరే ఆ కిడ్నీస్ మళ్ళీ చేస్తూనే ఉంటాయి, రిటెన్షన్ చేస్తుంటాయి బయటికి పోకుండా. కిడ్నీస్ పని అదే. మనకేందంటే ఏదైనా అవసరమయ్యేటివి లవణాలు కావచ్చు, ఖనిజాలు ఇవన్నీ చాలా అవసరం మన శరీరానికి. సో కిడ్నీస్ ఏంటంటే అన్ని పోనీయదు. కిడ్నీస్ పని అది ఫిల్టర్ కాబట్టి అవన్నీ మళ్ళీ తీసుకొస్తుంది. గ్లూకోజ్ కూడా మనకేంటంటే షుగర్ కూడా, మనం షుగర్ ఒక వారం రోజులు తినిపోయినా మనకేం కాదు. మళ్ళీ మనం తీసుకున్న దాంట్లో ఏదైనా గ్లూకోజ్ ఐటమ్ ఉంటుంది అనుకోండి, అదేం చేస్తే కిడ్నీస్ మళ్ళీ తీసుకొస్తుంది మన శరీరానికి, తీసుకొచ్చి మళ్ళీ మన శరీరానికి అందిస్తుంది. సో అంత మంచి. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ కిడ్నీస్ తీసుకొచ్చేది కాకుండా బయట నుంచి ఎక్కువ సాల్ట్ తీసుకొని, ఎక్కువ షుగర్ తీసుకొని మన శరీరాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. సో మన బాడీ ఫంక్షన్ అట్లా ఉంటుంది. సో కిడ్నీస్ ఫంక్షనల్ యూనిట్ నెఫ్రాన్. సో చెప్పాను కదా నెఫ్రాన్. సో నెఫ్రాన్ కౌంట్ ఏంటంటే ఈచ్ నెఫ్రాన్ కంటెన్స్ అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఒక్క కిడ్నీలో 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. 1 మిలియన్ అంటే 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి ఒక్క కిడ్నీలో. సో చిన్న చిన్నగా ఫిల్టరేషన్స్ అన్నీ అవుతుంటాయి. అండ్ గ్లోమరుసల్ ఫంక్షన్. సో ఫిల్టర్ బ్లడ్ వైల్ రిటైనింగ్ లార్జ్ మాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. సో మనకి ఏంటంటే ప్రోటీన్ ఇవన్నీ రిటెన్షన్ చేస్తుంటుంది గ్లోమరల్ ఫంక్షన్స్ వచ్చేసి. అండ్ ట్యూబుల్ ప్రాసెస్ ఏంటంటే బౌమన్స్ క్యాప్సూల్లో ప్రోటీన్ అవన్నీ చేస్తుంటుంది. అండ్ ట్యూబులర్ ఫార్మ్ అంటే ఇట్లా ఉంది కదా, అది ఏంటంటే వాటర్, మినరల్ ఇవన్నీ రిటెన్షన్ చేస్తుంటుంది మనకి. సో కిడ్నీ ఫంక్షన్ ఓవర్ వ్యూస్ అయితే అసలు కిడ్నీస్ పనితనం ఏంటంటే వేస్ట్ ఎక్స్క్రిషన్, రిమూవ్ మెటబాలిక్ వేస్ట్ ఇంక్లూడింగ్ యూరియా, క్రియాటిన్, యూరిక్ యాసిడ్, బైల్ రూబిన్ ఇన్ యువర్ బ్లడ్ స్ట్రీమ్. సో ఇవన్నీ రిమూవ్ చేసేస్తుంది. ఎక్కువ యూరియా ఉండదు, క్రియాటిన్ ఇవన్నీ ఉండదు. సో మ్యాక్సిమం ఏంటంటే కిడ్నీస్ కరెక్ట్ పని చేయకపోతే ఫస్ట్ ఏం పెరుగుతుంది అంటే సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది, అంటే క్రియాటిన్ లెవెల్. సో జనరల్ ఏంటంటే కిడ్నీస్ కరెక్ట్ పని చేస్తే ఇవన్నీ తీసేస్తుంటాయి. సో ఇవి ఏంటంటే ఇవి వేస్ట్ మెటీరియల్స్. సో ఇవి మన శరీరంలోకి మళ్ళీ వచ్చాయి అనుకోండి, కిడ్నీ కరెక్ట్ పని చేయకపోతే మళ్ళీ మన కిడ్నీ వేరే డిసీజ్కి దారి తీస్తుంది. Ionic regulations maintain precise blood ionic composition అండ్ సోడియం, పొటాషియం, కాల్షియం లెవెల్ కూడా అన్ని మెయింటైన్ చేస్తుంది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పంపించేస్తుంది. మన బాడీ తక్కువ ఉంటే మళ్ళీ రిటెన్షన్ చేసుకుంటుంది. యాసిడ్ బేస్ బ్యాలెన్స్. సో మన బాడీ పిహెచ్ బ్యాలెన్స్ అంటాం కదా, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ప్రిజర్వ్స్ ఆప్టిమల్ పిహెచ్ బై రిమూవింగ్ హైడ్రోజన్ అయాన్స్ బై ఆర్ బైకార్బోనేట్ యాజ్ నీడెడ్. సో మన శరీరానికి అవసరాన్ని బట్టి అది రెగ్యులేట్ చేస్తుంది హెల్దీ కిడ్నీస్ ఉన్నప్పుడు. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ చేస్తుంది. సో రిలేట్ బ్లడ్ వాల్యూమ్, ప్రెషర్, కేర్ఫుల్లీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అండ్ హార్మోన్ సెక్రిషన్. సో చాలా మందికి డౌట్ రావచ్చు, కిడ్నీస్ కి బ్లడ్ ప్రెషర్ కి ఏం సంబంధం సార్ అని. సో మీరు చూసినట్టయితే ఒక వాటర్ ట్యాంక్ లో ఫుల్ వాటర్ ఉంటాయి, ఆ పైపులలో కూడా ఎక్కువ ప్రెజర్ గా వెళ్తుంటది, రొటేషన్ అయితేనే ఉంటది. అదే మనం ఏంటంటే కొన్ని వాటర్ తీసేసాం అనుకోండి, సో చాలా మందికి ఫస్ట్ బీపీ వచ్చిన పేషెంట్ కి డాక్టర్ ఏం చేస్తాడంటే డైయూరెటిక్స్ ఇస్తాడు, అంటే ఎక్కువ యూరినేషన్ అయ్యే టాబ్లెట్స్ ఇస్తాడు. టాబ్లెట్స్ ఏంటంటే ఒక ఏమంటారు వాటర్ వాటర్ ట్యాంక్ లోంచి కొన్ని వాటర్ మనం తోడేసాం అనుకోండి, తోడేస్తే కొంచెం ఫ్రీ ఫ్లోగా సర్క్యులేషన్ అవుతుంది. సో మెయిన్ అదే కాన్సెప్ట్ ఇది. సో కొన్ని వాటర్ అంటే బ్లడ్ స్ట్రీమ్ లోంచి ఎక్కువ లిక్విడ్ తీసేస్తుంది యూరినేషన్ ద్వారా. తీసేసాం అనుకోండి ఫ్రీ ఫ్లోగా సర్క్యులేషన్, దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్కి వస్తుంది. సో ఇది బ్లడ్ ప్రెషర్కి అండ్ కిడ్నీస్కి ఉన్న రిలేషన్. అండ్ హార్మోన్ ప్రొటెక్షన్. సో హార్మోన్ ఏంటంటే ఎరిథ్రోప్రోటీన్, ఆర్బీ సెల్స్ స్టిమ్యులేట్ అవ్వడం, అండ్ మేజర్ రెనిన్ బ్లడ్ ప్రెషర్, అండ్ క్యాల్సిక్యూట్రాల్, విటమిన్ D3 ఇవన్నీ హార్మోన్స్ ఇక్కడ నుంచి సిక్రేషన్ అవుతాయి. సో బ్లడ్ ప్రెషర్ రెనిన్ కూడా ఉంటుంది. రెనిన్ అనేది వేరే సబ్జెక్ట్. సో మనం ఏంటంటే చాలా రోజులు ఒక 1 వీక్ వరకు ఎలాంటి ఫుడ్స్ తీసుకోలేము. ఫుడ్ తీసుకోలేకపోతే ఏమైతే మనకు బ్లడ్ కరెక్ట్ ఉత్పత్తి అవ్వదు. అలాంటప్పుడు మనకు బీపీ కరెక్ట్ మెయింటైన్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో ఫ్లూయిడ్ శాతం తక్కువైంది అనుకోండి, ఈ రెనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది కిడ్నీ. ఆ హార్మోన్ ఏం చేస్తుంది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది. సో చాలా మందికి ఇలాంటి టాబ్లెట్స్ కూడా ఇస్తారు, బీపీ పేషెంట్ కి రెనిన్ కూడా కంట్రోల్ అవ్వడానికి అని ఇస్తారు. సో ఇది ఇది రెనిన్ అది వేరే సబ్జెక్ట్ ఇది. సో ఫిల్టరేషన్ అండ్ యూరిన్ ఫార్మేషన్ వాల్యూస్. సో 150 quart filter daily. Your kidneys filter approximately 140 liters of blood every single day. ఒక రోజుకి 140 లీటర్ల బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది. మీరు అర్థం చేసుకోండి. సో మనం ఏం చేసినా సరే, ఏ పని చేసినా సరే మన హార్ట్ కొట్టుకోవడం ఆపదు, దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ ఆగదు. బ్లడ్ సర్క్యులేషన్ ఫిల్టరేషన్ కాదు, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అండ్ యూరిన్ వచ్చేసి మనం డైలీ 1.5 లీటర్ అంటే 1.5 లీటర్ యూరిన్ మనం ఎక్స్క్రీట్ చేస్తాం. సో 1.5 లీటర్ మనం ఎక్స్క్రీట్ చేయలేమనుకోండి, మనం వాటర్ తక్కువ తాగుతున్నట్టు. సో వాటర్ తాగడం వల్ల ఏంటంటే
ఏమంటారు సాలిడ్ గా అవుతుంది, బ్లడ్ మొత్తం సాలిడ్ గా అవుతుంటుంది, సో బ్లడ్ థిక్ గా మారుతుంటుంది. సో అందుకనే ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. చాలా మంది ఉంటారు డైలీ మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని అంటుంటారు. అండ్ ఫిల్టరేషన్ రేట్, గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్, ఇదేంటంటే కిడ్నీ పనితనాన్ని చెప్తుంది. సో కిడ్నీ ఒక నిమిషానికి ఒక ఏమంటారు ఒక ఎంఎల్కి ఒక నిమిషానికి ఎంత తీస్తుంది, ఎంత ఫిల్టరేషన్ అవుతుందంటే 90 నుంచి 120 అంటాం. ఈజీఎఫ్ఆర్, ఎస్టిమేటెడ్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటారు దీన్ని. సో ఖచ్చితంగా 90 నుంచి 120 ఉంటే ఇది హెల్దీ ఉన్నట్టు. సో కిడ్నీస్ మెల్లమెల్ల ఖరాబ్ అవుతుంది అనుకోండి, ఆ ఈజీఎఫ్ఆర్ రేట్ మెల్లమెల్ల పడిపోతుంటుంది. 60కి వస్తుంది, కొందరికి 30కి కూడా వస్తుంది. దీంట్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. ఈజీఎఫ్ఆర్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నాడు, అందుకని స్టేజ్ 3 తర్వాతనే డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తారు. మనకు ఈజీఎఫ్ఆర్ టెస్ట్ చేసిన తర్వాతనే మనకి ఇవన్నీ బయటికి వస్తాయి. సో గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ ద గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ కిడ్నీ. సో నార్మల్ ఏంటంటే 90 నుంచి 1 ml ఫిల్టర్ చేయాలి. సో కిడ్నీ ఫెయిల్ అయిందనుకోండి మొత్తం 15కు పడిపోతుంది ఈజీఎఫ్ఆర్. సో 15 పడిపోయిందంటే అప్పుడు 30 నుంచి 15 మధ్య ఉందనుకో అప్పుడు డయాలసిస్ చేయాల్సిందే, లేదా కిడ్నీస్ తీసి వేరే కిడ్నీస్ వేస్తారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే. సో ఇంపార్టెంట్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ అండ్ బ్లడ్ వాల్యూస్. సో సిరమ్ క్రియాటిన్ లెవెల్ ఎంత ఉండాలంటే 0.6 నుంచి 1.2 మధ్యన ఉండాలి. సో చాలా మంది మనం వింటాం కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే 4, 5, కొందరికి 6 వరకు వెళ్తుంది, కొందరు 10, 12 వరకు వెళ్తుంది, అంటే కిడ్నీ పనితనం తగ్గుతున్నట్టు, అంటే సిరమ్ క్రియాటిన్ ఫిల్టరేషన్ చేయట్లేదు కిడ్నీ అనొచ్చు. ఇంకోటి సోడియం. సో సోడియం అనేది ఇక్కడ లవణాలు. సో సోడియం కూడా మనకి ఎంత అవసరం ఉందంటే 135 నుంచి 150. కాల్షియం అంటే 8 నుంచి 10.2 వరకే ఉండాలి మన శరీరంలో. బ్లడ్ యూరియా నైట్రోజన్ బన్ అంటాం 10 to 45 వరకే. పొటాషియం కే 3.5 నుండి 5 వరకే ఉండాలి. అండ్ పాస్ఫేట్ 2.8 నుంచి 4. సో ఇవన్నీ కరెక్ట్ నార్మల్ రేంజెస్ మెయింటైన్ అవ్వాలి. దీంట్లో ఏ మాత్రం అవకతవకలు అయినా సరే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఇవన్నీ బయటపడతాయి, మన కిడ్నీ కరెక్ట్ పనిచేస్తుందా లేదా అనేది. అండ్ హార్మోన్ ప్రొడక్ట్స్ బై కిడ్నీ. సో కిడ్నీస్ ఏం హార్మోన్ చేస్తుందంటే ఎరిథ్రోప్రోటీన్ అండ్ రెనిన్ అండ్ కొలి కొలిసెట్రాల్. సో ఇది విటమిన్ డికి సంబంధించింది. సో ఈ 3 హార్మోన్స్ ఇవి రిలీజ్ చేస్తుంటాయి మన బాడీ, ఇవి రెగ్యులేట్ అవ్వడానికి. అండ్ హౌ కిడ్నీ ఫంక్షన్ ఇస్ టెస్టెడ్. సో బ్లడ్ టెస్ట్ చేస్తారు, అండ్ యూరిన్ అనాలిసిస్ చేస్తారు, అండ్ సిరమ్ క్రియాటిన్ క్లియరెన్స్ టెస్ట్ చేస్తారు, అండ్ మెడికల్ ఇమేజింగ్. సో దీంట్లో సిటీ, అల్ట్రాసౌండ్ సిటీ కూడా చేస్తారు. సిటీ అంటే తెలుసు కదా, మనం ఏంటంటే ఒక కంప్యూటర్లో ఫోటో తీయాలంటే సిటీ, అల్ట్రాసౌండ్తో కూడా మన కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్ ఉందా లేదా ఇవన్నీ చేస్తుంటారు. సో జనరల్గా సిటీ స్కాన్ ఎప్పుడంటే కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ ఇవన్నీ చేస్తుంటారు. ఇవి బేసిక్ ఫంక్షన్స్ కిడ్నీ. సో సమ్మరీ వాట్ హెల్త్ కిడ్నీ వై హెల్తీ కిడ్నీ మ్యాటర్స్. సో ఎందుకంటే మన హెల్తీ కిడ్నీస్ ఎందుకు కావాలంటే ఎసెన్షియల్ లైఫ్ ఫంక్షన్స్. సో కిడ్నీ ఫిల్టర్ వేస్ట్ అండ్ మెయింటైన్ ఫ్లూయిడ్, ఎలక్ట్రాల్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్, ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. అండ్ తర్వాత మనకు నార్మల్ ఈజీఎఫ్ఆర్ ఉంటుంది కదా, సో ఈజీఎఫ్ఆర్ 90 నుంచి 120 ఉండాలి, అవుట్పుట్ 1.5 లీటర్ పర్ డే ఉండాలి యూరిన్. ఇవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది, మన హార్మోన్స్ కూడా కరెక్ట్ రెగ్యులేట్ చేస్తుంది. అందుకని కిడ్నీస్ ఎప్పుడు కరెక్ట్ పని చేయాలంటే ఏం చేయాలంటే మనం కిడ్నీకి పని చెప్పాలి. సో చాలా మంది ఏంటంటే కిడ్నీకి పని చెప్పారు. సో కిడ్నీకి పని చెప్పడం అంటే మీకు కొత్తగా అనిపించు. సో నేను రెగ్యులర్ చెప్తూనే ఉంటాను, హెల్త్ అవేర్నెస్లో చెప్తాను, మన బాడీ ఫంక్షన్స్కి ప్రతి ఒక్క ఆర్గాన్కి మనం పని చెప్పాలి. మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ పని చెప్పాలంటే రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్ ఇవన్నీ చేయాలి. మన కిడ్నీకి పని చెప్పాలంటే రెగ్యులర్ వాటర్ తాగాలి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా వాటర్ తాగాల్సిందే. వాటర్ తాగడం వల్ల ఏంటంటే కిడ్నీ కరెక్ట్ ఫంక్షన్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మన కిడ్నీ స్టోన్ ఎందుకు ఫామ్ అవుతుంది. సో చాలా మంది డౌట్. సో వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల సేమ్ ఏంటంటే మన కిడ్నీకి పని చెప్పకపోతే ఏంటంటే ఆ ఉన్న బ్లడ్ మొత్తం థిక్నెస్ అవుతుంటుంది. సో థిక్నెస్ అవుతుంటే దాంట్లో ఏంటంటే కాల్షియం కానీ, ఆక్సిలేట్ అండ్ యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఇట్లా గడ్డలు గడ్డలు తీరు మారుతుంటాయి. ఇవి మారేందంటే కిడ్నీలో అక్కడిక్కడ అట్టకంచిపోతుంటాయి. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మన బాడీకి కాల్షియం కావాలి. సో కాల్షియం మనం డైట్ ఎలాంటి తీసుకున్నప్పుడు కాల్షియం కావాలనుకోండి. సో కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ హార్మోన్ బ్యాక్ సైడ్ లో పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది, హైపర్ పారాథైరాయిడ్ హార్మోన్. ఆ హార్మోన్ ఏంటంటే మన బాడీకి కాల్షియం చేస్తుంది.
మన రక్తనాళాలు లూజ్లు, మన ఏజ్ పెరిగినకపోతే రక్తనాళాలు ఆటోమేటిక్ లూజ్ అయిపోతుంటాయి. మనం హెల్తీగా ఉన్నప్పుడు రక్తనాళాలు గట్టిగా ఉండడానికి కారణం ఏంటంటే కాల్షియం. ఆ కాల్షియం ఇస్తుంది ఎవరు? పారాథైరాయిడ్ హార్మోన్. ఆ కాల్షియం ఇచ్చినప్పుడు మనం కరెక్ట్ వాడుకోలేమనుకోండి, అంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఇవన్నీ కాల్షియం మొత్తం రెగ్యులేట్ చేస్తుంది. సో వాటర్ తాగకపోవడం వల్ల ఆ కాల్షియం కూడా ఏంటంటే ఫిల్టరేషన్ దగ్గరికి వచ్చి కిడ్నీలో స్టోన్గా మారుతుంటుంది. సో మెయిన్ కిడ్నీ స్టోన్స్కి ఇది. సో కిడ్నీకి ఇప్పటివరకు చెప్పాము ఎలాంటి డిసీజ్ వస్తాయి, ఎలాంటి డిజార్డర్స్ ఉన్నాయి. సో వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల ఇలాంటివన్నీ చూస్తాం. సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ థెరపీవి, మనం మన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ప్యాడ్వి వాటర్ తాగామనుకోండి, తాగితే మనకి ఎలాంటి హెల్త్ లైఫ్ ఉంటుందంటే సేమ్ దీంట్లో ఏంటంటే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. దాంతోపాటు పిహెచ్ శాతం కూడా పెరుగుతుంది. ఏమంటే మనకు వాటర్ బాటిల్కి ప్యాడ్ పెట్టడం ద్వారా. సో ఎప్పుడైతే మనం వాటర్ ప్లస్ ఆక్సిజన్ ఇవి కలిపి తీసుకున్నాం అనుకో, ఈజీగా అబ్జార్ప్షన్ అవుతుంది మన బాడీలో. మన బాడీలో ఇన్స్టెంట్గా తీసుకోగానే వెంటనే బాడీలో అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది. సో అబ్జార్ప్షన్ స్టార్ట్ అయితే ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క అంగానికి వాటర్ సప్లై అయిపోతుంటుంది. దాంతోపాటు ఆక్సిజన్ కూడా సప్లై అవుతుంది. ఆక్సిజన్ సప్లై కానీ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది వేగవంతం అవుతుంది. దాంతోపాటు కిడ్నీస్ కూడా ఎలాంటి ఏమన్నా అటకాంచి ఉన్నాయనుకోండి, దానిలో కూడా ఈజీగా వెళ్ళిపోతుంటాయి. కిడ్నీలో ఫిల్టరేషన్ ఈజీ అవుతుంది. దీంతో పాటు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతుంటాయి. సో మెయిన్ అంటే ఆక్సిజన్ అండ్ వాటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది చెప్తుంటాం ఓవర్ నైట్ పెట్టి వాటర్ తాగడం వల్ల మన బాడీలో పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతోపాటు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతుందని మనం రెగ్యులర్గా ఇవే చెప్తున్నాం. అండ్ దాంతో సో కిడ్నీస్ది ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నర్వస్ సిస్టమ్. సో వాట్ ఈస్ ద నర్వస్ సిస్టమ్? సో నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి సంబంధించింది. సో నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన బాడీకి, మన ఆర్గన్కి, ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్కి ప్రతి ఒక్క దానికి కనెక్టివిటీ ఉంటుంది. బ్రెయిన్ బ్రెయిన్ నుంచి మొత్తం నర్వస్ అనేది మన స్పైనల్ కార్డ్ అంటాం. వెన్నుపూస నుంచి అన్ని ఎక్కడ అక్కడ మన బాడీకి ప్రతి ఒక్క అంగానికి, ప్రతి ఒక్క ఆర్గన్కి మొత్తం సప్లై అవుతుంది. న్యూరో ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. మనం ఎప్పుడు యూరినేట్ చేయాలి, ఎప్పుడు మనకు యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ఎప్పుడు ఆకలి అవుతుంది, ఇది అన్ని చెప్పేది మొత్తం దీన్ని నర్వస్ సిస్టమ్ అంటాం. సో మన బ్రెయిన్కి ఇంటిమేట్ చేస్తుంది. ఇది ఇంటిమేట్ చేసినప్పుడు మనం దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతాం. సో మన బాడీ మొత్తం మన కంట్రోల్ ఉంటాయి. ఒకసారి బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్కి ఏదైనా న్యూరో ట్రాన్స్మిషన్ కరెక్ట్ అవ్వలేదు అనుకోండి, మనకి ఇబ్బందులు అవుతాయి. సో నేను ఈవినింగ్ కూడా నేను డిస్కస్ చేస్తాను ఎలాంటి డిజీజ్ వస్తాయి. పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు, సయాటికా పెయిన్ ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటు సివియర్ పెయిన్స్, ఇంకా అల్జైమర్స్ మతి మార్పు వస్తుంటుంది. దాంతోపాటు ఇంకా ట్రిమర్స్ కావచ్చు, అంటే తిమ్మిరులు ఎక్కువ అవుతాం. ఇంకోటి మూర్ఛ రావడం, ఎపిలెప్సీ అంటాం. సో ఇవన్నీ నరాలకి మన బాడీకి ఏమన్నా కనెక్షన్ చాలా చిన్న కనెక్షన్ దెబ్బతిన్నప్పుడే ఇవన్నీ వస్తుంటాయి. సో బేసిక్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనాటమీ అండ్ కీ వాల్యూస్. సో మన నర్వస్ సిస్టమ్ ఏంటంటే బేసిక్గా ఏంటంటే బ్రెయిన్ వచ్చేసి 3 పార్ట్గా డివైడ్ అయి ఉంటుంది. సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడులా ఆబ్లాంగేటా అంటాం. సో ఇదంటే మన బాడీకి మొత్తం ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుంటాయి. మనకి ఏం కావాలి, మన ఆలోచనలు ఏంటి, అండ్ మనకి ఎప్పుడు ఎలాంటి హార్మోన్స్ కావాలి, డోపమైన్ కానీ, సెరోటోనిన్, డోపమైన్, సెరోటిన్, ఎండోర్ఫిన్. సో ఇవన్నీ మనకి ఎప్పుడు అవసరం ఉంటాయి. సో ఆటోమేటిక్ ఇదే మన ఏమంటారు, మన సిచ్యువేషన్ తగ్గట్టు ఇది రెస్పాండ్ అవుతుంటుంది. రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తుంటుంది. ఈవెన్ మనకు ఏ హార్మోన్ అయినా సరే, టెస్టోస్టెరాన్ కావచ్చు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఏ హార్మోన్ అయినా సరే బ్రెయిన్ నుంచి రిలేటెడ్. సో మనం ఏదైనా ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఆ ఫీలింగ్ అనేది మనం బ్రెయిన్కి చెప్తాం. సో బ్రెయిన్కి దాని తగ్గట్టు ఆ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనం ఆ వర్క్ చేయడానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్ బ్రెయిన్ ఎంతంటే 1.4 kgs ఉంటుంది యావరేజ్ వెయిట్. అండ్ బ్రెయిన్లో ఎలాంటి న్యూరాన్స్ ఉంటాయంటే 86 బిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ తీసుకుంటుంది. 86 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు 100% సెంట్రల్ నర్వస్ మేనేజ్ ఆల్ బాడీలీ ఫంక్షన్స్. సో మొత్తం 100% మన బాడీ ఫంక్షన్ మొత్తం మనం ఎప్పుడు యూరినేషన్ చేయాలి, ఎప్పుడు నడవాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు ఆలోచించాలి, ఈవెన్ మనం బైక్ నడిపిస్తుంటే గేర్ అవన్నీ చేంజ్ చేస్తున్న ఆటోమేటిక్ మొత్తం మన బ్రెయినే కంట్రోల్ చేస్తుంది మన బాడీని. సో బ్రెయిన్ వచ్చేసి అది కొవ్వు పదార్థం, కంప్లీట్ కొలెస్ట్రాల్ పదార్థం అది. సో దానికి ఏం కావాలంటే హ్యాపీగా ఉండాలంటే, బ్రెయిన్ కరెక్ట్ పని చేయాలంటే షుగర్ అంటే ఎనర్జీ లాంటిది. సో ఎనర్జీ అంటే మనకు షుగర్ నుంచి వస్తుంది, అంటే గ్లూకోజ్ అంటాం. దాంతోపాటు ఆక్సిజన్, ఇవి రెండు కరెక్ట్ మనం ఇచ్చామనుకో బ్రెయిన్ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా పనిచేస్తుంది. సో దీంట్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు, సో ఎందుకు అంతరాయం ఏర్పడిందంటే బ్లడ్ సర్క్యులేషన్. సో మనకేంటంటే ఇప్పుడు గ్లూకోజ్ కావచ్చు, మనం తీసుకునే ప్రోటీన్, న్యూట్రియన్స్ ఇవన్నీ రక్త ద్వారా త్రూ బ్లడ్ ద్వారానే మన శరీరానికి అందజేస్తుంది, అంటే బ్రెయిన్కి. సో దీంట్లో రక్తనాళాలు ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ బ్రెయిన్లో అక్కడ చిన్న చిన్నగా బ్లాక్ స్పాట్ అయిపోతుంది. బ్లాక్ స్పాట్ అయిపోయి మెల్లగా బ్రెయిన్ చనిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ బ్రెయిన్ చనిపోయినప్పుడు
ఆ పర్టికులర్ దానికి ఏంటంటే ఆ బ్రెయిన్ నుంచి ఆ పార్ట్ నుంచి ఎలాంటి సైడ్ మనకు న్యూరో ట్రాన్స్మిషన్ అంటాం కదా, లైక్ ఇక్కడ ఇక్కడ అయిందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఏదైనా చిన్న క్లాట్ ఏర్పడి బ్రెయిన్ చనిపోవడం స్టార్ట్ అయింది అనుకోండి, రైట్ సైడ్ మెల్లమెల్ల పార్ట్స్ అన్ని పెరలైజ్ అయిపోతుంటాయి. లైక్ ఎంసీబీ అంటాం మనం. మన ఇంట్లో స్విచ్ బోర్డ్ ఎంసీబీ ఉంటుంది కదా, ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కరెంట్ పోవాలంటే ఎంసీబీ ఆఫ్ చేస్తాం. సో సేమ్ ఇది కూడా అంతే, మనకి ఇక్కడ ఏదైనా బ్లాక్ స్పాట్ ఏర్పడిందంటే ఆ బ్రెయిన్ డెడ్ అయింది. బ్రెయిన్ డెడ్ అయినందుకు ఇక్కడ పార్ట్ పారలైజ్ అయిపోతుంది, పని చేయదు. సో మళ్ళీ ఒక్కసారి నరం ఆర్ న్యూరాన్ చనిపోయింది అనుకోండి, మళ్ళీ పునరుత్పత్తి అవ్వడం చాలా అంటే చాలా కష్టం. మనం ఎన్నో చూస్తున్నాం, ఒక్కసారి పక్షవాతం వచ్చిన పేషెంట్స్ మళ్ళీ లేచి ధనవర్తనం చేసుకోవడం చాలా కష్టం. బట్ మన మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల, మన మోర్ పవర్ ఇవ్వడం వల్ల రిజనరేషన్ చాలా అర్లీగా అవుతుంది, చాలా బాగా అవుతుంది ఇది. సో బ్రెయిన్ స్ట్రక్చర్ గ్రే వైట్ మ్యాటర్. సో గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్ రెండు ఉంటాయి. నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కంప్లీట్ మొత్తం కొలెస్ట్రాల్తో మేడప్ అయి ఉంటాయి. సో మన బాడీ మొత్తం రెగ్యులేట్ చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే న్యూరాన్ ఉంటాయి కదా, మైలిన్ షీట్, ఇవన్నీ ప్రతి ఒక్కటి కరెక్ట్. అదేంటంటే ఒక్కొక్క న్యూరాన్ అతుక్కోదు, ఇట్లా చిన్న చిన్న గ్యాప్స్, డెండ్రైట్స్ అండ్ నోట్స్ ఆఫ్ రన్వీర్ అంటాం. సో దాని మధ్యన ఇట్లా గ్యాప్స్ ఉంటాయి. దానివల్ల మెసేజ్ అనేది ఈజీగా మనకు పాస్ అవుతుంది. ఇన్ ద బ్రెయిన్ గ్రే మ్యాటర్ ఫ్రమ్ ద అవుటర్ లేయర్ మ్యాటర్స్ లైక్ బెనీత్ ద క్రియాటిన్. సో ఏంటంటే గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ మనం డివైడ్ అయి ఉంటాయి. సో డివైడ్ అయినప్పుడు అండ్ లోబ్స్ కూడా అంటాం. ఫ్రంట్ లోబ్, పార్షియల్ లోబ్, ఆప్టికల్ లోబ్, టెంపరీ లోబ్స్. సో ఇవి కొంచెం, ఇది మనకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. సో బ్రెయిన్ మనకి మేజర్గా ఎలాంటి హార్మోన్స్ ఉంటుంది, డీప్ బ్రెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి థాలమస్, హైపోథాలమస్, బ్రెయిన్ స్టెమ్, సెరిబ్రమ్. సో ఇదంతా మన బాడీ ఫంక్షన్ మొత్తం. హైపోథాలమస్ వచ్చేసి మనకు హార్మోన్ చేస్తుంది, అండ్ థాలమస్ వచ్చేసి మన అప్రోక్సిమేట్లీ బ్రెయిన్ రీజియన్ మొత్తం అది మనకు సెన్సార్గా పనిచేస్తుంటుంది. మనం రియాక్ట్ అవుతున్నాం, వెనక నుంచి ఏదైనా సౌండ్ వచ్చినా ఏమొచ్చినా మనం రెస్పాండ్ అవ్వడానికి. స్పైనల్ కార్డ్ కమ్యూనికేషన్ హైవే. సో స్పైనల్ కార్డ్ ఏంటంటే ఒక హైవే లాంటిది ఇంకా. సో బ్రెయిన్స్ అని ఇట్లా వస్తుంటాయి, ఇట్లా డివైడ్ అయిపోతుంటాయి, ఇట్లా వస్తుంటాయి, ఇట్లా డివైడ్ అయిపోతుంటాయి. సో చాలా మందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కాల్ ఏదైనా పట్టుకున్నా సరే మనం ఏంటంటే బ్రెయిన్ నర్వ్ డాక్టర్ అదే బ్రెయిన్ టెస్ట్ చేస్తాడు, ఇక్కడెక్కడైనా నర్వ్ ప్రెస్ అవుతుందా, సయాటికా పెయిన్ అలాంటి సమస్యలు వచ్చినా సరే. సో ప్రొటెక్టివ్ లేయర్ అండ్ ఫ్లూయిడ్స్. సో స్కల్ ఏంటంటే ఒకటి చాలా దృఢంగా ఉంటుంది, మనకు బ్రెయిన్ కి ప్రొటెక్షన్ ఉంటుంది స్కల్. అండ్ మెనెంజెస్. సో మెనెంజెస్ ఏంటంటే ఇది కూడా ఒకటి డ్యూరా మ్యాటర్ తీరు, ఒకటి బోన్ కి మన బ్రెయిన్ కి మధ్యన ఉంటుంది, ఒక లేయర్ లో ఫామ్ అవుతుంది. దాంతోపాటు సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్. సో మన వెన్నుపొస్త నుంచి ఒక్కసారి మనకు లేవంగానే మనకి ఏదో సర్ర ఇట్లా పాకెట్ అనిపిస్తుంది, ఇట్లా ఏదో లిక్విడ్ తీరు, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. సో ప్రతి ఒక్కటి ఏంటంటే ఈ ఫ్లూయిడ్ తోనే కవర్ అయి ఉంటుంది నర్వ్ సిస్టమ్ అని, ఎందుకంటే ప్రొటెక్షన్ కావడానికి. సో ఈ ఫ్లూయిడ్ ఏదైనా తగ్గినా సరే మన బ్రెయిన్ కరెక్ట్ పనిచేయదు, మనకు ఇన్స్టెంట్ గా పెయిన్స్ అలాంటివి వస్తుంటాయి మనకి. సో కీ వాల్యూస్ అట్ ఎ గ్లాన్స్. సో బ్రెయిన్ అప్రాక్సిమేట్ గా 1.4 kgs ఉంటుంది, 86 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, అండ్ స్పైనల్ నర్వ్ పేర్స్ వచ్చి 31 స్పైనల్ నర్వ్ పేర్స్ ఉంటాయి, అండ్ క్రేనియల్ నర్వ్ పేర్స్ వచ్చేసి 12 ఉంటాయి మనకి. సో కంక్లూజన్ ఆఫ్ సీరియస్ బాడీస్ అండ్ కంట్రోల్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మన బాడీ మొత్తం ఇదే కంట్రోల్ చేస్తుంది, ఏం చేయాలన్నా సరే, ఏం చూడాలన్నా సరే, లెఫ్ట్ అండ్ రైట్. సో ప్రపోజ్డ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ సంబంధించిన డిసీజ్ గురించి చెప్పాము. సో బ్రెయిన్ అంటే ఏంటిది, అది మన బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో మనకు మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకు బ్రెయిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ డెలివరీ. సో ఇంతకుముందు చెప్పాను కదా, బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టమ్ హ్యాపీగా మంచిగా పనిచేయాలంటే బ్లడ్ ఫ్లో కావాలి, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ పోషక విలువలు అన్ని బ్లడ్ కి అందాలి, బ్రెయిన్ కి అందాలి, దాంతోపాటు ఆక్సిజన్. అండ్ ఎఫెక్ట్స్ అయాన్ ఛానల్స్ అండ్ నర్వ్ యాక్టివిటీ అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ బై అదే మరి చేంజింగ్. కాన్సెప్ట్ అదే. మరి టికెట్లు మేమే ఇస్తాం, సార్ మాదే కొంచెం ఉంటుంది అనమాట. సైలెంట్ పెట్టండి సార్. గోపాల్ ఉండే రెడ్యూస్ ఇన్ఫర్మేషన్ బై చేంజింగ్ కీటోకైన్ లెవెల్స్. సో మన బాడీలో కీటోకైన్ లెవెల్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ స్టడీస్ షోస్ ట్రీటెడ్ ఎక్స్పెన్స్ ఆఫ్ 20% ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో. సో ఒక్కసారి మన మ్యాగ్నెటిక్ థెరపీ రిస్ట్ బెల్ట్ మనం ఆ మ్యాట్రెస్ దీనిపైన పడుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా మనకి ఏంటంటే 20% బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు పెయిన్ రిలీఫ్ లింక్డ్ త్రూ న్యూట్రల్ ఎండోఫిన్ రిలీజ్ ట్రిగర్డ్ బై మ్యాగ్నెట్స్. సో ఒక్కసారి మా మ్యాగ్నెట్స్ మన శరీరానికి వచ్చాయనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఎండోర్ఫిన్ అనే ఒకటి కెమికల్ రిలీజ్ అవుతుంది. సో బ్రెయిన్ చెప్పాను కదా, బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. సో ఎండోర్ఫిన్ ఏంటంటే న్యాచురల్ పెయిన్ కిల్లర్గా మనకు పనిచేస్తుంది. సో చాలా మంది అంటాం ఈ మ్యాగ్నెట్ థెరపీ పైన పడుకున్నాం, ఈ బెస్ట్ పెట్టుకోగానే మనకి ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గుతుంది కదా,
పెయిన్ తగ్గడానికి కారణం ఏంటంటే ఎండోర్ఫిన్ అనేది కెమికల్ రిలీజ్ అవుతుంది మన శరీరం. ఇది న్యాచురల్గా వస్తుంది, బట్ మన బాడీ ఫంక్షన్ కరెక్ట్ లేకపోవడం వల్ల మ్యాగ్నెట్స్ మనకు అవసరం వచ్చినాయి. సో పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ బ్రెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ మేనేజ్మెంట్. సో దీంట్లో ఏంటంటే ఆర్థరైటిస్. సో మనకి ఏంటంటే కీళ్ళ నొప్పులు, మెటా అనాలిసిస్ ఆఫ్ 29 స్టడీస్ షో దట్ స్మాల్ బట్ మీనింగ్ఫుల్ పెయిన్ రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కీళ్ళలో కాళ్ళలో నొప్పులు ఉంటుంది, బ్యాక్ పెయిన్ కూడా మనకు రిలీజ్ అవుతుంది. అండ్ ఫైబ్రోమయాలజీ అనే న్యూరోపతి. ఫైబ్రోమయాలజీ ఏంటంటే మస్కులర్ పెయిన్స్ అంటాం మనం, కండరాలు పట్టేయడం, మజిల్ క్రాంప్స్. సో ఇవన్నిటి నుంచి మనకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో ఇంప్రూవ్ నర్వ్ ఫంక్షన్, సో నర్వ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ప్లాసిబో ఎఫెక్ట్, సో సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ రిసీవింగ్ సిమ్టమ్ రిలీఫ్. సో చాలా మందికి ఏంటంటే ప్లాసిబో ఎఫెక్ట్ ఏంటంటే మనం ఏదో ఒకటి డమ్మీ టాబ్లెట్ వేసుకుంటే మనకి ఎలా తగ్గుతుందో మనమైతే ఈ ఫీల్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఏదైనా సరే మనం నమ్మాలి ఖచ్చితంగా, నేను ఇది వాడుతున్నాను, నాకు ఖచ్చితంగా తగ్గుతుంది, తగ్గాల్సిందే అని మనం గట్టిగా నిర్ణయం అనుకోండి. ఆ ప్లాసిబో ఎఫెక్ట్ కూడా మన బాడీ పైన చూపిస్తుంటుంది. సో మనకి ఎంతవరకు రికవర్ అవుతున్నాం, సో మనం ఫీల్ అవుతుంటే ఆటోమేటిక్ కూడా మన శరీరం కూడా సపోర్ట్ చేస్తుంటుంది. మనం ఫెయిల్ కాలేమనుకోండి, శరీరం చాలా తక్కువ సపోర్ట్ చేయడం. సో అదర్ పొటెన్షియల్ అప్లికేషన్స్, థెరపటిక్ అప్లికేషన్స్ ఏంటంటే వూండ్ హీలింగ్. సో ఒక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉందనుకోండి, మనకు పుండ్లు అలాంటివి తగ్గుతుంటాయి. అండ్ ఇంప్రూవ్ స్లీప్, మనకేంటంటే స్లీప్ ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మనకు స్లీప్కి దీనికి ఏం సంబంధం అంటే నర్వస్ సిస్టమ్కి. సో మనకు నిద్ర రావడానికి మెలటోనిన్ హార్మోన్ కావాలి. సో ఒక్కసారి మనం ఆ మ్యాగ్నెట్ థెరపీ పైన పడుకున్నాం అనుకోండి, సో మనకి ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి అయినప్పుడు మంచి సుఖమైన నిద్ర అనేది లభిస్తుంది. సో చాలా మందికి అది చెప్తుంటాం. సో దీనిపైన పడుకుంటే మంచిగా ఆ, పిల్లలకి స్నానం చేసి పండబెడితే ఎలా పడుకుంటారు అలా అంటాం కానీ, సో దానికి కారణం ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ కావాలి. అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ కూడా ఇది కవర్ చేస్తుంది. అండి స్పోర్ట్స్ ఇంజురీస్, సో చాలా మందికి ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్ ఉన్నప్పుడు మజిల్ క్రాంప్స్, క్రికెట్ ఆడేటప్పుడు మజిల్ క్రాంప్స్, పిక్కలు పట్టేయడం అవుతుంటారు. సో అవి కూడా ఏంటంటే వీళ్ళు ఆ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు మ్యాగ్నెట్ థెరపీ వల్ల. సో డిజీజ్ అడ్రస్డ్ బై మ్యాగ్నెటిక్ థెరపీ. సో మ్యాగ్నెటిక్ థెరపీలో ఎలాంటి డిజీజ్ నుంచి మనం రికవర్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ నర్వస్ సిస్టమ్ సంబంధించి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్స్ వంటి, రుమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు కావచ్చు. ఇంకోటి కార్పల్ టన్నల్ సిండ్రోమ్, ఇది కంప్లీట్ మన బోన్ సంబంధించింది. అండ్ మైగ్రేన్స్, హెడ్ కావచ్చు. అండ్ ఫెసిలిటీస్ లోవర్ హీల్ పెయిన్, సో మడిమల కాలు మంటలు కూడా వస్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ లేవానే మడిమల పెయిన్ అవుతుంటాయి. సో అలాంటి సమస్యల నుంచి కూడా మనం రికవరీ కావచ్చు మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల. సో ఈ బయోటర్ ఏం చెప్తుందంటే ఈ బయోథెరపీ కాజెస్ వాసోడైలేషన్ అండ్ రెడ్యూస్ బ్లడ్ విస్కాసిటీ. సో రక్త సాంద్రతను తగ్గిస్తుంది, దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అండ్ రక్తనాళాలను కూడా ఎలాస్టిసిటీ పెంచుతుంది. దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ అవుట్ ద బాడీ. సో బాడీలో మొత్తం బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్కి ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కాజెస్ రిజ్యునేట్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ హ్యూమన్ సెల్స్. సో ఏమన్నా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అనుకోండి, మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, సో ప్రతి ఒక్క సెల్కి ఏం కావాలి, మనం తీసుకునే ఆహారం పోషక విలువలు, దాంతోపాటు ఆక్సిజన్ కావాలి. సో మ్యాగ్నెటిక్ థెరపీ ఏంటంటే మళ్ళీ ఈచ్ అండ్ ఎవరీ సెల్ రిజనరేట్ చేస్తుంటుంది. సో అందుకనే పక్షవాతం పేషెంట్ రికవరీ కావడానికి అంటే కొంచెం టైం పడుతుంది, ఆటోమేటిక్ టైం పడుతుంది, బట్ ఆ టైం లోపు రికవరీ కావడానికి మేజర్ కారణం ఏంటంటే సెల్ రిజ్యువనేషన్. సో నేను చెప్పాను, ఒక నరం చనిపోయింది అనుకోండి, అది పుట్టడం చాలా కష్టం, బట్ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది, రిజ్యువనేషన్. సో దీనివల్ల ఇన్స్టెంట్ గా మనకు ఫర్దర్ డ్యామేజ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మనకు హెల్తీగా లైఫ్ చూస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా ఓపికగా విన్నారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే